మండలంలోని ఓఆర్ఆర్లో పలు 5 గ్రామాలను మున్సిపాలిటీలోని కలిపే ప్రయత్నం తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ఆలోచనని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కీసర మండలం పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. గత డిసెంబర్ నెలలోని ప్రజావాణిలో ఒక వ్యక్తి ఓఆర్ఆర్లోని గ్రామాలని మున్సిపాలిటీలో కలిపేందుకు చేసిన దరఖాస్తుపై రాష్ట్ర మున్సిపల్ విభాగం జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద చర్యలు ప్రారంభించడంతో ప్రభుత్వం కుట్రపూరిత చర్యగా భావిస్తున్నాము. ఓఆర్ఆర్ లోపల గల చిర్యాల, గోధుమకుంట, కరీంగూడ, తిమ్మాయిపల్లి, నర్సింపల్లి గ్రామాలు తక్కువ జనాభా మరియు వందలాది ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నటువంటి గ్రామాలని మున్సిపాలిటీలో కలపడం వల్ల అధిక ట్యాక్స్లతోటి పెద్ద మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుంది అన్నారు. 5 నెలలుగా స్పెషల్ ఆఫీసర్ పాలనలోనే కాలం వెళ్లదీస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వం మున్సిపాలిటీల విలీనం పేరుతో కొత్త నాటకానికి తెరతీస్తోంది. ప్రభుత్వం విలీనం ఆలోచన వెనక్కు తీసుకోకుంటే బీజేపీ తరపున ప్రజల తరపున ప్రజాక్షేత్రంలో మరియు పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేస్తామని తెలియజేశారు. అసెంబ్లీ కో కన్వీనర్ బోడా శ్రీనివాసరావు, కీసర మండల అధ్యక్షులు దేశం మల్లేష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఐలయ్య యాదవ్, మండల ప్రధాన కార్యదర్శులు కోలా బాలరాజ్ యాదవ్, వంగేటి బాపిరెడ్డి, ఓబీసీ జిల్లా కార్యదర్శి దొబ్బల శ్రీశైలం పాల్గొన్నారు. దీని విషయం ఒకటి వచ్చింది. పూర్తిగా దీని విషయం ఏంటంటే 15 డిసెంబర్ 2023లో గోధుమకుంటకు సంబంధించిన ఒక వ్యక్తి ప్రజావాణిలో ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాలని మున్సిపాలిటీలో కలపాలన్న విషయంలో ఒక దరఖాస్తు చేయడం జరిగింది. దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మున్సిపల్ సంబంధించిన డైరెక్టర్ గారు దివ్య ఐఏఎస్ గారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గారికి మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి దీని విషయంలో తదుపరి చర్యల కోసం ఆ గ్రామాలకు సంబంధించిన వివరాలు తెలపాల్సిందిగా వాళ్ళకి నోటీస్ పంపించడం జరిగింది. నిన్న 27 మే రోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన డిపిఓ సురేష్ మోహన్ గారు అన్ని ఎంపీ మండల పరిషత్ ఆఫీసులకి, సెక్రటరీలకి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న గ్రామాల యొక్క జనాభా, బడ్జెట్ పూర్తి వివరాలు తెలియజేయాలని ఆగమేఘాల మీద వాళ్ళకి ఒక సర్కులర్ పంపించడం జరిగింది. దీన్ని గమనిస్తే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో అంటే ఒక కుట్రపూరితంగా దీని విషయంలో ఒక సామాన్యమైన ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఇంత అత్యవసరంగా ఏదో కొమ్మలు మునిగిపోయిన విధంగా దీని విషయంలో ఒక మున్సిపల్కి సంబంధించిన అధికారి అందరి కలెక్టర్లకు లెటర్ రాయడము, దాని విషయంలో ఒక ఎలక్షన్ కోడ్ జరుగుతుంటే కూడా తెరచాటున ఈ గ్రామాలని మున్సిపాలిటీలో కలిపే ప్రయత్నం జరుగుతుంది. మనకు తెలుసు గత జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాలి. ఇప్పటికీ స్పెషల్ అధికారుల పాలనలో ప్రభుత్వం కాలం వెల్లదీస్తుంది. అంటే ప్రభుత్వం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. మనం గమనిస్తే మన కీసర మండలానికి సంబంధిస్తే 5 గ్రామాలు చీర్యాల, తిమ్మాయిపల్లి, నర్సంపల్లి, గోధుమకుంట, కరీంగూడ. ఈ 5 గ్రామాల్లో దాదాపు ఒక 10 నుంచి 12 వేల ఓటర్స్ ఉంటారు. అంటే గ్రామాలకు కూడా దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలా వ్యవసాయ భూములు ఉన్నాయి. చాలా మంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. పని చేసుకుంటేనే కానీ బతకలేని పరిస్థితిలో ఉన్న గ్రామాల్లో వీటిని కుట్రపూరితంగా మున్సిపాలిటీల్లో కలిపి అధికమైన ట్యాక్సులతో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలపైన పెనుభారం మోపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఎన్నికల నుంచి తప్పించుకోవాలనే ఒక ప్రయత్నము, తర్వాత ఈ యొక్క గ్రామాల యొక్క ప్రజలపైన పెనుభారం మోపే ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతుందని మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో చాలామంది వేలాది అప్లికేషన్ మనకు తెలిసి డంపింగ్ యార్డ్ సంబంధించి ఆల్రెడీ సుప్రీంకోర్టులో కూడా గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసినాం. అంటే అటువంటి విషయంలో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి, మొన్నటి వరకు ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు పార్లమెంట్లో మాట్లాడారు. మరి ఇటువంటి విషయంలో ఎందుకు సీరియస్గా చర్య తీసుకోవట్లేదు? ఎవరో ఒక వ్యక్తి ప్రజావాణిలో వేస్తే దానికి సంబంధించి ఒక 2 జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ అటువంటి మున్సిపాలిటీలను కలిపే ప్రయత్నం అయితే జరుగుతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం వెంటనే ఆలోచనలు మానుకోవాలి. తక్షణమే ఆ యొక్క ప్రయత్నాన్ని విరమించుకోకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున రేపు ప్రజాక్షేత్రంలోనూ రేపు న్యాయ పోరాటం కూడా పెద్ద ఎత్తున చేయడానికి కూడా మేమంతా ముందుకుంటాము. ఈ విషయాన్ని జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలను అదే విధంగా కొనసాగించాలి.
దాంతోపాటు సత్వరమే పార్లమెంట్ యొక్క ఫలితాలు వచ్చిన తొందరలోనే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.